హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. రెండు వదిన రండి అంటూ మన వేదవతి నర్మద వాళ్ళ అమ్మా నాన్నని రెండన్నయ్య అంటూ రమ్మని పిలుస్తారు. అందరూ వచ్చేస్తారు. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వల్లి తల్లి కాపోతుందన్న విషయం చాలా ఆనందంగా ఉంటారు. ఏంటి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇంకా రాలేదు వదిన అనుకుంటూ ఉంటారు. ఒరే పెద్దోడా వెళ్ళి వల్లిని తీసుకురారా అంటూ మన వేదవతి చెప్తూ ఉంటుంది. అలా అందరూ రెడీగా ఉంటారు ఫంక్షన్ కోసం. అందరూ నవ్వుకుంటూ సరదాగా ఉంటారు. అదేంటి అమ్మ నర్మదా నీ మెళ్ళో ఏవి నీ నగలు ఏవి అంటే అవి ప్రేమవి కదా అని అంటే, పిన్నిగారు నావి ప్రేమవి అంటూ ఏమీ ఉండవండి. ఎందుకక్క అలా ఉన్నావు అంటే, అది కాదు ప్రేమ, మా అమ్మ నాన్న అనవసరంగా పిలిచారు, లేనిపోని గొడవలు అవుతాయి, అదేం లేదు లెక్క, నువ్వేమీ కంగారు పడకు, అర్థమవుతుందా అని అనేసరికి ఈ లోపల మన వల్లి చాలా సంబరపడిపోతూ ఉంటుంది తల్లినవుతున్నానని. ఈ లోపల మన ఇడ్లీ బాబాయ్ సూపర్గా సాంగ్స్ పాడుతూ మన భాగ్యాన్ని వల్లిని ఏడిపిస్తూ ఉంటాడు. మనం ఒక ఏలు ఏలేద్దాం భాగ్యం, మామూలుగా కాదు భాగ్యం, మనకంటూ ఒక వజ్రాయుధం ఉంది భాగ్యం అంటూ ఉంటాడు. ఏంటి భాగ్యం అసలు నువ్వేం మాట్లాడవేంటి భాగ్యం అంటే, ఏమీ మాట్లాడుకుని దీని కడుపా కాకరకాయ ఏమీ లేదు అనుకుంటూ మన భాగ్యం అంటూ ఉంటుంది. ఏంటి భాగ్యం మనకు ఒక రోజు వచ్చింది, ఏమనుకుంటున్నావు, అనుభవించు రాజా అంటూ సాంగ్స్ పాడుకుంటూ ఉంటాడు. ఈ లోపల మన వల్లి ఇంకా రావట్లేదని చెప్పేసి పెద్దోడు చిన్నోడు కలిపి వల్లిని తీసుకురావడానికి వస్తారు. వచ్చేసరికి ఈ లోపల అమ్మా నాకు చిన్న డౌట్ వచ్చిందే, కడుపు ఎత్తుగా రావాలి కదా, ఇంకా రాలేదేంటే, నీ కడుపా కాకరకాయ అని అనేసరికి అదేంటమ్మా అలా అనేసావు అంటే, అదేం లేదమ్మడో, నిన్నే కదా డాక్టర్ గారు నీకు చెప్పారు, చెప్తే అప్పుడే ఇంత పెద్ద కడుపు వచ్చేస్తుందా, ఆ చోద్యానికి కూడా ఇది ఉండాలి అమ్మడో అనేసరికి ఈ లోపల మన ధీరజ్ వచ్చి అదేంటి అలా ఉన్నావు, నువ్వు తల్లి కాపోతున్నావు అని ఒక్క విషయం తప్ప నిన్ను క్షమించాలని లేదు, నువ్వు తిన్నంగా ఉంటే చాలా బాగుంటుంది అని అనేసరికి అది కాదు నీ అన్నీ కాదు అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు మా అమ్మడు అసలు తల్లే కావట్లేదు, ఏం చేస్తారు మీరు, ఇలాగే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే మన ధీరజ్ కూడా బాబాయ్ ఎక్కువ అరవకో, ఎక్కువ అరిచావనుకో ఆయాసం వస్తుంది, ఆయాసం వస్తే ఏడ తీసుకెళ్ళాలో తెలియదాయే అని అంటే, అది కాదు అల్లుడు చిన్నల్లుడు, ఏంటి మామ అని అనేసరికి ఏమైనా అనుకోండి, మా అమ్మడికి కడుపు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అని చెప్పేసి, కడుపు కాదు ఏమీ కాదు కాకరకాయ లేదు అనేసరికి భాగ్యం స్టన్ అయిపోతూ ఉంటుంది. ఆగు భాగ్యం నువ్వు ఆగు అని చెప్పేసి అంటే, ఇంకా వస్తావా నువ్వు, నీకోసం అందరు ఎదురు చూస్తున్నారు అని అనేసరికి ఇంకా మన వల్లి బయలుదేరుతూ ఉంటుంది. వెళ్ళి ఫంక్షన్కి రెడీ అవుతూ వాళ్ళు తీసుకురమ్మనేసరికి ఏదైనా సరే చందు మటుకి చాలా సీరియస్గా కోపంగా ఉంటాడు. ఇడ్లీ బాబాయ్ మటుకి చాలా షో ఆఫ్ చేస్తాడు. వాళ్ళ అమ్మాయి కడుపుతో ఉందని చాలా షో ఆఫ్ చేస్తాడు. కానీ అది కడుపు లేదు అన్న విషయం తెలిస్తే అది ఎలా జరుగుద్దో ఏంటో అనేది చూడాలండి. ఇక్కడికి ఇడ్లీ బాబాయ్ హడావుడైపోతే ఇంకా మన వల్లిని తీసుకెళ్ళడానికి అందరు రెడీగా చూస్తూ ఉంటారు. వల్లి ఎలా వస్తుందా అని చూస్తూ ఉంటారు. ఇంతకీ తెలియని విషయం ఏంటంటే, ఈ లోపల వీళ్ళు వల్లిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు, నీకేమైనా అర్థమవుతుందా, మన అమ్మడు అసలు కడుపుతోనే లేదు, ఆ రోజు ఆపద్ధర్మం కోసం నా పిల్లని అత్తారింటికి పంపడం కోసం నేను అలా చేశాను, ఆ విషయం మీకు తెలుస్తుందా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి ఏంటి భాగ్యం నిజమా, మనకు వజ్రాయుధం ఉందనుకున్నాను కదా భాగ్యం, వజ్రాయుధమా కాకరకాయ ఏమీ లేదు, అర్థమవుతుందా నీకు అని అనేసరికి ఇంకా ఏమి చేయాలో తెలియక స్టన్ అయిపోయిన మన ఇడ్లీ బాబాయ్ ఇంకా అలా ఉండిపోతారు. ఈ లోపల మన వల్లిని సింహాసనం మీద అంగరంగ వైభవంగా మరుదులు ఇద్దరు తీసుకుని వస్తారు. ఎంతో బాగా తీసుకొస్తారు. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మన వల్లిని ఇలా తీసుకొస్తున్నారా, ఎలా తీసుకొస్తున్నారు మరుదులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన వల్లి రానే వస్తుంది. చాలా అందంగా తీసుకొస్తారు. అందరూ తీసుకొచ్చిన తర్వాత మన వల్లిని చూసి అందరూ మురిసిపోతారు. ఈ లోపల మన ధీరజు ప్రేమని అందులో కూర్చోపెట్టి తీసుకొస్తున్న ఫీలింగ్తో మన ధీరజ్ ఉంటాడు. ఇంకా మామూలు కాదు, సాంగ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట.
ఎంత మన ప్రేమను చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు కదా. కానీ ఈ కొత్త అమ్మాయి కూడా బాగానే చేస్తుంది. ముందు ముందు ఎపిసోడ్లు బట్టి మనం చెప్పగలమండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా బాగుంది. ఇలా ఇలా జరుగుతూ ఉండగా అసలు వల్లి ఇలా తీసుకొస్తూ ఉంటారు. ఈ లోపల మన రామరాజు అంటాడు, అమ్మ వేదవతి, మర్చిపోయాను, మన పెద్దమ్మాయి ఏది, పెద్దమ్మాయి తీసుకొచ్చి మన వల్లిని కూర్చోపెట్టాలి అంటే ఈ లోపల పెద్దమ్మాయి అస్తమానం ఆడపడుచు కట్నం అని ఏడుస్తూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో తన కడుపు కాదు అనేది ఈ విషయం బయటకు వస్తుందా, మన నర్మద వాళ్ళకి తెలుస్తుందా అనేది అసలు ఎలా జరుగుతుందో. మన ఇడ్లీ బాబాయ్ మటుకి స్టన్ అయిపోతాడు. ఇది కానీ అబద్ధం అని తెలిస్తే మన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.